ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడైనా సమాధుల్ని పూజించారా? చెప్పండి. ప్రవక్త పద్ధత ఇది? ప్రవక్త తర్వాత అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు అన్హు గారు ఎప్పుడైనా సమాధి పూజ చేశారా? ప్రవక్త సమాధి అక్కడే ఉండేది కదా, చేశారా? ఇది అబూబకర్ పద్ధత కాదు. ఎప్పుడైనా వారు అక్కడెక్కడైనా గలాఫులు వేశారా, ఫాతియాలు చేశారా, లేకపోతే ఊదత్తులు వెలిగించారా, సాంబ్రాలు చేశారా, సజ్దా చేశారా, తవాఫ్ ప్రదర్శనలు చేశారా, లేకపోతే అక్కడ నజరా ఉరుసు కూటాలు చేశారా? ఇవన్నీ చెయ్యని ఆ ఖులఫాయ్ రాషిదీన్ యొక్క పద్ధతి ఎవరైతే అనుసరించారో జహన్నంలో వెళ్ళిపోతారు. వారికి ఎప్పుడు జన్నత్ ఉండదు. ఇంకా ఫాలైహి బిసున్నతి వ సున్నతి ఖులఫాయ్ రాషిదీన్ అల్ మహదీయీన్, నేను నా ఖలీఫాల పద్ధతిపై మీరు స్థిరంగా ఉండండి. ఖలీఫాలు ఎప్పుడైనా ఇవి చేశారా? అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నా ఉమ్మతులో 73 వర్గాలు అయిపోతారు. కుల్లుహుం ఫిన్నార్ ఇల్లా మిల్లత వాహిదా, 73 వర్గాల్లో అందరూ జహన్నంలో వెళ్ళిపోతారు. ఒక్క సంఘం మాత్రం మిగిలి ఉండిపోతుంది. అంటే 72 వర్గాలు జహన్నంలో వెళ్ళిపోతారు, నరకంలో వెళ్ళిపోతారు. ఒకే ఒక వర్గం ఉంటుంది, అది జన్నత్లో వెళ్తుంది. మన్ హియ యా రసూలుల్లాహ్, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ వర్గము ఎవరు అని అడుగుతారు. మా అనా అలైహి వా అస్హాబీ, నేను మరియు నా సహాబాల పద్ధతి అంటారు. సహాబా ఎప్పుడైనా సమాధి పూజలు చేశారా? దర్గాలు కట్టారా? దర్గాలు కట్టి వారు రండయ్యా మీరు ఉరుసు కూటాలకి రండి అని అన్నారా? గలాఫులు వేశారా సహాబా? ఎక్కడైనా ఆధారం ఉందా?